वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् మరచితివా తొలు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు మరచితివా నరక కూపమున మాటికి మాటికి పరచిన బాధలు మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగము ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి నాది నుండి కర్మమయింకా వేసరవా తలసవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు తలసవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు తలసవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి ఎలమట తలపున నిధి ఏవలెనని ఓయదు తనువా ఇంకా రోయవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి నాది నుండి కర్మమయింకా వేసరవా కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన గండము కంటివిగా కనురెప్పలనే కముగడ చెడి కడత్రోవ కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావం అంటియు ఇటువలి సర్వకాలమును అంతరామనిను తలసవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితి నాది నుండి కర్మ ఇంకా వేసరవా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి. ఉత్తర గీత 2వ అధ్యాయము. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయమధ్యే విలీయతే అగ్నినా పచ్యతే తోయం వాయునా గ్రస్యతే అనలః ఆకాశస్తు పిబేద్వాయుం మనస్యాకాశమేవ చ బుద్ధ్యహంకారచిత్తం చ క్షేత్రజ్ఞే పరమాత్మని. బ్రహ్మాండరూపిణి పృథ్వీ తోయమధ్యే విలీయతే సహస్రయుగ పర్యంతతో అహః బ్రహ్మణః విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రివిదో జనాః. సహస్రయుగ పర్యంతతో అహః బ్రహ్మణః బ్రహ్మదేవుల వారికి అహః పగలు అన్నారు. సహస్రయుగ పర్యంతత్ సహస్రయుగముల పర్యంతం వరకు ఉండేటువంటిది బ్రహ్మదేవుల వారి పగటి కాలము అంటారు. మనకు కూడా పగలు రాత్రి అనేటువంటివి ఉన్నాయి. మనకున్న పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటలుగా రోజుగా లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. ఈ తరహాగా ఈ కాలమాన విధానాలు మారిపోతూ ఉంటాయి. అట్లా దేవతలకు ఉండే కాలమానం వేరు, ఇంద్రునికి ఉండే కాలమానం వేరు, మనువులకు ఉండే కాలమానం,
ఇదంతా మనకు భాగవతం తృతీయ స్కందంలో మీరు పోగలిగితే అక్కడ ఈ కొలతలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు భాగవతం తృతీయ స్కందం, చతుర్థీయ స్కందం చూడండి. ఒక్కొక్క ప్రాణి విధానాన్ని బట్టి ఆయుకాలం మారిపోతుంది. ప్రతి ప్రాణికి 100 ఏండ్ల ఆయు, శతమానం భవతు శతాయు, అట్లాగా ఆ ప్రకారంగా లోకంలో జీవులు మరి కొన్ని జీవులు చాలా కాలం జీవిస్తాయి. కొండ శిలువలు అంటారు, చాలా కాలం జీవిస్తాయి. ఏనుగులు, వాటికి ఉండే కాలమానం వేరు. మరి అట్లాగే కుందేళ్ళు, తేళ్ళు, చీమలు, దోమలు, వాటి కాలమానాలు వేరు. ఇలాగా ఉండే విధానంలో మానవుని కాలమానం 100 ఏండ్ల కాలంగా చెప్పుకొచ్చిన విధానము. అదే ప్రకారంగా మరి బ్రహ్మదేవుల వారికి కూడా కాలమాన విధానాన్ని గురించి భగవంతుడు అష్టమాధ్యాయములో అక్షర పరబ్రహ్మ యోగములో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. సహస్రయుగ పర్యంతతు అహహ బ్రహ్మణ విదుహు. అహహ అంటే పగలు, అహోరాత్రులు అంటాం కదా. అహోరాత్రులు అంటే అహహ అంటే పగలు, రాత్రి. ఈ పగటి సమయం బ్రహ్మదేవుల వారికి ఎంత అని చెప్పనంటే సహస్రయుగ పర్యంతతో, సహస్ర 1000 మహాయుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి అనేటువంటివి 4 చేరి ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగములు 1000 గడిస్తే బ్రహ్మకు పగలు పూర్తవుతుంది అని అర్థం. రాత్రిం యుగ సహస్రాంత, రాత్రి కూడా 1000 మహాయుగాల పర్యంతము అన్నారు. అయితే బ్రహ్మదేవుల వారికి పగల పూర్తయి రాత్రి సంభవించినప్పుడు ఈ విశ్వమంతా మొత్తం కూడా లయమైపోయే విధానం ఏర్పడుతుంది. దీన్నే మరి మహాలయము అన్నారు. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయమధ్యే విలీయతే. బ్రహ్మాండ రూపిణి పృథ్వీ, ఈ పృథివీ తోయమధ్యే, తోయము అంటే జలం, జలములో లీనమైపోతుంది. ఎందుకంటే కార్యములు కారణములో కలిసిపోతాయి. ఆభరణాలకు కారణం బంగారం. ఈ బంగారం అనబడేటువంటి కారణంలో కార్యాలన్నీ కూడా కలిసిపోతాయి. కరగేస్తే బంగారమే ఉంటుంది, ఆభరణాలు ఉండవు. వాచారంభనం వికార స్వర్ణం ఏవ సత్యం, వాచారంభనం వికార మృత్తిక ఏవ సత్యం అని మనకు చాందోగ్యంలో వచ్చే మాటలో వాచారంభనం వికార, కుండ మూకుడు, చట్టే, పిడత, బాణ, ఇట్లాగా మనం వాక్కులతో పిలుస్తూ ఉంటాం. వాచారంభనం వికార మృత్తిక ఏవ సత్యం. ఘటాలు మొత్తం పగిలిపోయాయా అంటే మట్టి మాత్రమే ఉంటుంది. అలాగా నీటిలో బుడగలు, అలలు అనేటువంటి అన్నీ కూడా పిలువబడుతూ ఉంటాయి. ఇవన్నీ అణిగిపోతే జలమే ఉంటుంది. జల కార్యమే అలలు, బుడగలుగా, మట్టి కార్యమే ఘటములుగా, బంగారం యొక్క కార్యమే ఆభరణములుగా. ఈ కార్యజాతమంతా కారణంలో విలీనమయ్యే విధానం ఉంటుంది. ఆ ప్రకారముగా ఈ భూమి అనేటువంటి దానికి కారణం జలం. జలము నుండి భూమి అనేటువంటిది ఏర్పడింది. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయో అగ్ని, అగ్నేః ఆపః, అద్భ్యః పృథివీ, పృథివ్యాం ఓషధయః. తైత్రీయం. ఈ ప్రకారంగా క్రమంగా అవన్నీ కూడా ఆవిర్భావం అయ్యాయి. కాబట్టి మరి జల కార్యం పృథివీ కనుక ఈ పృథివీ జలములో లీనమవుతుంది. బ్రహ్మాండ రూపిణి పృథివీ తోయమధ్యే విలీయతే, అగ్నినా పచ్యతే తోయం. ఈ తోయం, ఈ జలం అనేది అగ్ని కార్యం. అందువల్ల ఈ జలం అనేది ఏమవుతుందంటే అగ్నిలో లీనమైపోతుంది. జలం అగ్నిలో కలిసిపోతుంది. వాయునా గ్రస్యతే అనలహ,
వాయునా, ఈ వాయువు అనేటువంటి గ్రస్యతే అనలహ, అనలహ అంటే అగ్నిదేవుడు. ఈ అగ్ని వాయువులో చేరిపోతుంది. ఎందుకంటే వాయువు కార్యం కాబట్టి అగ్ని. ఈ అగ్ని ప్రళయకాలములో వాయువులో విలీనమైపోతుంది. ఆకాశస్తు పిబేత్ వాయుం, ఆకాశహతు తు అయితే పిబేత్ వాయుం, ఈ వాయువుని ఆకాశం పిబేత్ తాగివేస్తుందట, తనలో లయింపజేసుకుంటుంది అని అర్థం. మనస్యాకాశమేవచ, కాబట్టి ఆకాశం అనేటువంటిది మనస్సు అనగా అహంకార తత్వంలో లీనమవుతుంది. బుద్ధి అహంకార చిత్తంచ, ఈ అహంకార తత్వము మహత్తత్వములో లీనమవుతుంది. ఈ మహత్తత్వము అవ్యక్త తత్వములో లీనమవుతుంది. అవ్యక్త తత్వం శబల బ్రహ్మములో లీనమవుతుంది. ఈ శబల బ్రహ్మము శుద్ధ బ్రహ్మములో చేరిపోతుంది. ఇది సాధారణంగా మనకు శ్రీ స్వరాజ్యాశ్రమంలో స్వామివారు స్థూలదేహ పంచీకరణ అనేది ఒకటి చెప్తారు. దాన్ని విచారించినప్పుడు చివరిలో శబల బ్రహ్మ అనే పేరుపోయి శుద్ధ బ్రహ్మమే ఉండెను అని చెప్పానంట. అది సృష్టి వ్యవహారం ఆ విధంగానే వస్తుంది. శుద్ధాత్తు శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు అని సాంఖ్యం మనకు బోధించే మాట. శుద్ధాత్ శబలమభూత్, ఇది మళ్ళా సృష్టి వ్యవహారం. శుద్ధ బ్రహ్మము శబల బ్రహ్మం అయ్యేను అన్నారు. ఆ శబల బ్రహ్మము నుండి అవ్యక్త తత్వము పుట్టెను. అవ్యక్త తత్వము నుండి మహత్తత్వం పుట్టెను. మహత్తత్వము నుండి అహంకార తత్వం పుట్టెను. ఈ అహంకార తత్వమే 3 విధములుగా ఉండెను. సాత్విక అహంకారమనియు, రాజసిక అహంకారమనియు, తామసిక అహంకారమనియు అని అహంకార తత్వం 3 విధములుగా ఉండెను. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి పంచతన్మాత్రలు జనించెను. శబ్ద స్పర్శ రూప రసగంధమనబడేటువంటి పంచతన్మాత్రలు జనించెను. ఈ పంచతన్మాత్రల యందలి తామసిక అంశము చేత ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనబడేటువంటి పంచభూతములు ఆవిర్భవించెను. శబ్దమునందలి తమోగుణాంశము చేత ఆకాశము, స్పర్శమునందలి తమోగుణాంశము చేత వాయువు, రూపమునందలి తమోగుణాంశము చేత అగ్ని, జలమునందలి తమోగుణాంశము చేత రసమున తమోగుణాంశం చేత జలము, గంధమున తమోగుణాంశము చేత పృథివీ అని చెప్పని ఇట్లా సృష్టి క్రమం అంతా మనకి చెప్పడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ పంచభూతములు అనేటువంటి మనం విభజించుకోవటం, వాటిలో నుంచి 20 తత్వాలు ఏర్పడి ఉన్నటువంటి ఈ శరీర ఆకృతి మానవుల ఏవైతే ఈ జీవుడు వ్యవహార నిమిత్తమై వాడుకుంటూ ఉన్నాడో, ఈ విశ్వంలో జీవులు అసంఖ్యాకములుగా అనంతములుగా లెక్కకు మిక్కిలి అధికములుగా ఉన్నటువంటి జీవరాశులు విశ్వంలో లెక్కించడానికి ఎవరికి కూడా సాధ్యపడదు. అనంత కోటి జీవరాశులు విశ్వంలో ఉన్నాయి. కనుక ఆ విధముగా మరి విద్యా ఉపాధి కలిగి ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అనేటువంటి దానినే జీవుడుగా పిలువబడేటువంటి విధానము. అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర అని శంకరవాణి. అవిద్యా సంబంధమై ఉన్నటువంటి ఉపాధి కారణముగా ఏ యొక్క జీవత్వం ప్రత్యేగాత్మకు ఆపాదింపబడిందో అట్టి ఆ యొక్క జీవాత్మగా ఉన్నటువంటి అతడికి వ్యవహారం చేసుకోవటానికి అనుకూలముగా ఏర్పడి ఉన్నటువంటివి 2 సూక్ష్మదేహము, స్థూలదేహము అని. కనుక సూక్ష్మదేహం అనేటువంటిది అది కంటి కనపడేటువంటి వస్తువు కాదు.
అది కేవలం జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులతో చేరి ఉన్నటువంటిది సూక్ష్మదేహము. ఈ ప్రకారముగా 19 ముఖములుగా చెబుతుంది మాండుక్యోపనిషత్తు. ఏకోన వింశతి ముఖ, 19 ముఖములు కలిగి ఉన్నటువంటిదిగా ఈ యొక్క సూక్ష్మదేహం ఉన్నదో, ఆ సూక్ష్మదేహం అనేది అది కంటికి గోచరించేటువంటిది మాత్రం కాదు, కనపడదు. మనస్సు కనపడదు, బుద్ధి కనపడదు, తెలివి కనపడదు. దాని వ్యవహారాన్ని బట్టి మాత్రమే మనం గ్రహించుకోవలసి ఉంటుంది. సంకల్ప వికల్పాత్మికం మనః, సంకల్పములు చేసేదిగా ఉంటే మనస్సు అన్నారు. నిశ్చయాత్మికం బుద్ధి, నిశ్చయ విషయాన్ని బట్టి బుద్ధి అన్నారు. గ్రహించే దాన్ని బట్టి తెలివి అన్నారు. అహంకరించే దాన్ని బట్టి అహంకారము అన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి లోపల అంతర్గతముగా కంటి గోచరించకుండా ఉండేటువంటి విధానము ఈ సూక్ష్మదేహము అని. మరి ఈ ప్రకారంగా కంటి కనపడకుండా కేవలం ఇంద్రియాత్మికములుగా ఉన్నటువంటి సూక్ష్మదేహానికి వ్యవహారం సిద్ధించాలంటే ఎట్లాగా? మరి అలాంటి యొక్క సూక్ష్మదేహం వ్యవహార విధానంగా విశ్వంలోకి వచ్చి తన వ్యవహారం చేసుకోవటం అనేటువంటి విధానములో సర్వేశ్వరుడు స్థూల దేహాన్ని నిర్మించి ఈ జీవునికి సూక్ష్మదేహానికి ఆయన గారు సమర్పించిన విధానము 25 తత్వాలతో 25 తత్వాలు కలిగినటువంటి యొక్క స్థూల దేహ నిర్మాణ విధానము భగవంతుని యొక్క సంకల్పము, ఈశ్వరుని యొక్క సంకల్పము. కాబట్టి ప్రకారముగా దీనికి చెవులు, కన్నులు, చేతులు, కాళ్ళు, పొట్ట, నోరు, జ్ఞానేంద్రియ గోళకములు, కర్మేంద్రియ గోళకములు, అంతరేంద్రియ గోళకములు, ఇవన్నీ కూడా అద్భుతముగా స్వామివారు ఎక్కడ ఏవి ఉండాలో అవన్నీ కూడా ఆయన గారు ముందుగానే సంకల్పించుకొని ఆ శరీర ఆకృతి విధానములో ఆయా భాగాలలో అవన్నీ కూడా ఉండేట్లుగా బాగా పనిచేసేట్లుగా ఆయన ఆజ్ఞాపించిన విధానము ఈశ్వరాజ్ఞతోనే దేహము నడుస్తూ ఉన్నది. శరీరము నేను అంటాము, నాది అంటాము. కేవలం వ్యవహార దశలో మాట్లాడుకునేటువంటి యొక్క మాటలే తప్ప నీ దేహమైతే నీ మాట వినాలి, నీ ఆజ్ఞ పాటించాలి, అదేమీ కూడా పాటించదు. కనుక శరీరము నాది అనబడేటువంటి భావనగా పరమాత్మ ఆ విధముగా అర్పించాడు. నేను దేహం అనేటువంటి ఒక భావన, శరీరం నాదనే ఒక భావనగా అంత దగ్గరగా మానవునికి సర్వేశ్వరుడు సమర్పించాడే కానీ అదంతా దాని వ్యవహారం అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది. శరీర భాగాలు పనిచేయాలంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ. నీ ఆజ్ఞతో ఈ దేహంలో ఏవి పనిచేయటం వల్ల లంగ్స్ ఆడటం కానీ, కిడ్నీలు పనిచేయటం కానీ, లివర్లు పనిచేయటం కానీ, అన్నవాహిక పనిచేయటం కానీ, బ్రెయిన్ పనిచేయటం కానీ, శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలు చేసినటువంటి ఆహారం జీర్ణమై రసాలుగా మారి వాత పిత్త శ్లేష్మాలుగా మారి అనేక రసాయనాలుగా మారి రక్తముగా మారి శుక్లముగా మారి దాని నుంచి జీవులోత్పత్తి అయ్యే విధానముగా ఇవన్నీ లోపల మనకు తెలియకుండానే జరుగుతున్నటువంటి ఒకనొక ప్రక్రియ, ఈశ్వరాజ్ఞతో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆ ప్రకారముగా ఈ శరీరం యొక్క మార్పులు కానీ చేర్పులు కానీ అన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞతోనే ముడిపడి ఉన్నాయి. బాల్యంపై యవనం, యవనంపై వృద్ధాప్యం అనేది కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞయే. మన చేతుల్లో ఉన్నట్లయితే ఎవడో కూడా వృద్ధాప్యాన్ని రానికుండా అడ్డుకునేవాళ్ళే. బాల్యం పోయాక యవనం రాగానే యవనంతో స్టాప్ చేసేవాళ్ళు. వృద్ధాప్యం ఎవరికి కావాలి? వృద్ధాప్యం ఎవరికంటే ఇష్టం ఉంటుంది? కళ్ళు పోయి, చేతులు పోయి, పండ్లు పోయి, శక్తి పోయి వికృతి ఆకారముగా వచ్చే విధానముగా ఉన్న వృద్ధాప్యం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది? కానీ శరీరంలో 3 దశలు అనేటువంటివి నియంత్రణగా ఏర్పడ్డాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, కౌమారం, యవ్వనం, జరా, తదా దేహాంతర ప్రాప్తి. ఈ ప్రకారముగా 3 అవస్థలుగా శరీరానికి 3 అవస్థలుగా బాల్య, కౌమార, వృద్ధాప్య దశలుగా స్థూల దేహానికి జాగ్రత్త, స్వప్న, సుషిప్తి అవస్థలుగా
సూక్ష్మదేహానికి ఏర్పడి ఉన్నటువంటి విధానాలను అనుసరించి ఈ జీవులన్నీ కూడా తమ వ్యవహారాలన్నీ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రెండింటి దానిని బట్టే జీవులకు వ్యవహారం అనేది సిద్ధిస్తుంది. స్థూలదేహము సూక్ష్మదేహము రెండు ఉంటేనే వ్యవహారం. కేవలం సూక్ష్మదేహం లేకుండా స్థూలదేహం మాత్రమే ఉందా అంటే అది శవమై కింద పడుతుంది, వ్యవహారం ఉండదు. స్థూలదేహ సంబంధమై ఉన్న గోళకాల ప్రమేయం లేకుండా ఇంద్రియములు వ్యవహరించే అవకాశము లేదు. కనుక ఇంద్రియాలకు స్థూలదేహ సంబంధ గోళకాలు ఉండాలి. గోళకం అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ కూడా స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటి ఉపాధులు, గోళకాలు. వాటిల్లో ఉన్నటువంటి నేత్ర సంబంధమైన నేత్రేంద్రియము, శ్రోత్ర సంబంధమైన శ్రోత్రేంద్రియము, ఘ్రాణ సంబంధమైన ఘ్రాణేంద్రియము, జిహ్వ సంబంధమైన జిహ్వేంద్రియము, పాణి సంబంధమైన పాణేంద్రియము, ఇట్లా ఆయా స్థానాలలో ఆయా ఇంద్రియాలు అనేటువంటివి నెలకొని ఉన్నాయి. అవి మనం పెట్టింది కాదు, సృష్టిలో ఏర్పడి ఉన్నటువంటి విధానం. కాబట్టి ఆ ప్రకారముగా కేవలం మన కంటికి గోచరించకుండా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహానికి కంటికి గోచరించేటువంటి యొక్క వస్తువుగా స్థూలదేహం ఉన్నప్పుడే నీవు ఈ యొక్క లోకములో నీ వ్యవహారాన్ని కొనసాగించుకోవటానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇదొక అత్యద్భుతముగా సర్వేశ్వరుడు తన సంకల్ప మాత్రముతో నిర్మాణం చేయబడ్డటువంటి అంశము. కాబట్టి ప్రకారముగా ఈ పంచభూతముల నుంచే ఈ స్థూల దేహం అనబడేటువంటిది ఏర్పడినటువంటి వైనం. అందువల్ల శుద్ధ బ్రహ్మము నుండి శబల బ్రహ్మము, శబల బ్రహ్మము నుండి అవ్యక్తతత్వము, దాని నుండి మహత్తత్వము, దాని నుండి అవ్యక్తతత్వము, దాని నుండి పంచతన్మాత్రలు. ఆ పంచతన్మాత్రల ఎందరూ తామస్య కాముష్యము చేత ఈ పంచభూతములు, పంచభూతాల నుంచి ఆకాశ పంచకముగా జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, వాయు పంచకముగా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు, అగ్ని పంచకముగా స్తోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణములు, జల పంచకముగా శబ్ద, స్పర్శ, రూప, సగంధాదులు, పృథివీ సంబంధముగా వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువులుగా ఏర్పడి ఉన్నటువంటి విధానము నుంచే లోకములు అందరూ తమ తమ వ్యవహారములు చేసుకుంటూ నడుస్తూ ఉన్నది. ఈ నడిచేటువంటి ఈ కాలమాన విధానముగా చెప్తూ బ్రహ్మదేవుల వారికి 1000 యుగములు, 1000 మహాయుగాల పర్యంతం విశ్వం ఇట్లా సాగే విధానము. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలుగా రోజులు, వారములు, నెలలు, సంవత్సరములు ఈ ప్రకారముగా సాగిపోయే విధానములో కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 మహాయుగాల పర్యంతం సాగినప్పుడు తిరిగి మరలా కృతయుగం వస్తుంది. కలియుగంతోనే సృష్టి అంతం కాదు, కలియుగాంతం అయిపోయింది, సృష్టి లయమైపోతుంది అనే మాటలు మామూలుగా వినపడతా ఉంటాయి. కానీ శాస్త్రపరంగా చూసినట్లయితే సహస్రయుగ పర్యంత 1000 మహాయుగములు అన్నప్పుడు కలియుగం అంతరించాక మళ్ళీ కృతయుగం ఆరంభమవుతుంది. కృత, త్రేత, ద్వాపర, కలి. మళ్ళీ కలియుగం పోగానే కృతయుగం ఆరంభమవుతుంది. మళ్ళీ కృత, త్రేత, ద్వాపర, కలి, మళ్ళీ కృతయుగం. ఇట్లాగా నడుచుకుంటూ పోయే విధానాలు 1000 మహాయుగాలు గడిస్తే అప్పుడు బ్రహ్మకు పగలు పూర్తవుతుందనేటువంటిది మాట. ఎప్పుడైతే మరి పగలు పూర్తయి రాత్రి అనేది ఏర్పడిందో అప్పుడు జరిగే ప్రక్రియ మనకి ఈ శ్లోకాలలో ఉత్తర గీతలో కృష్ణ పరమాత్మల వారు సృష్టి లయం అనేటువంటి అంశాన్ని చెప్పుకొస్తూ ఉన్నారు. సృష్టి లయం అనేది మనకి పంచకరణంలో కూడా చెప్పుకొస్తే అది కొంచెం సవిస్తరణగా ఉంటుంది. పృథివీకి జలమునకు వియోగమయ్యను, పృథివీ ఇచ్చిన కఠినత్వం పృథివీ తీసుకొనగా గుహేంద్రియము ఆనంద విషయముతో పాటు తన కారణమైన జలములో లీనమయ్యను. పృథివికి అగ్నికి వియోగమయ్యను, పృథివీ తానిచ్చిన కఠినత్వం పృథివీ తీసుకొనగా పాదేంద్రియము గమనాగమన విషయముతో కూడా పాదేంద్రియము అగ్నిలో లీనమయ్యను. పృథివికి వాయువుకి వియోగమయ్యను, పృథివీ తానిచ్చిన కఠినత్వం పృథివీ తీసుకొనగా పాణేంద్రియము ఆనాదాన విషయముతో కూడా పాణేంద్రియము వాయువులో లీనమయ్యను. పృథివికి ఆకాశాన్ని
అయ్యను. పృథివీ తానిచ్చిన కఠినత్వం పృథివీ తీసుకొనగా వాగేంద్రియము వక్తవ్య విషయముతో కూడా తన కారణమైనటువంటి ఆకాశం లీనమయ్యను. ఇది క్రమం. ఇది సృష్టి లయం అనేటువంటి అంశముగా వస్తుంది. ఈ సృష్టి అనగా సృష్టి వ్యవహారము కానీ వివిధ లయ చింతన కానీ కొంచెం చాలా అద్భుతముగా ఉండేటువంటి బోధనా విధానం. ఇవి సవిస్తరముగా పోవాలంటే ప్రత్యేకంగా ఈ సబ్జెక్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్పడానికి ఎంత అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారం ఈ లయ చింతన అనేటువంటిది ఈ రూపకంగా నడుస్తుంది. నడిచినప్పుడు చివరికి బ్రహ్మాండ రూపిణి పృథ్వీ తోయ మధ్య విలీయతే. కనుక ఈ పృథివీ పృథివీ అనేటువంటి తన కారణమైన జలములో లీనమయ్యను. జలము తన కారణమైన అగ్నిలో లీనమయ్యను. అగ్ని తన కారణమైన వాయువులో లీనమయ్యను. వాయువు తన కారణమైన ఆకాశంలో లీనమయ్యను. ఆకాశం తన కారణమైన అహంకార తత్వంలో లీనమయ్యను. అహంకార తత్వం తన కారణమైన మహత్తత్వంలో లీనమయ్యను. మహత్తత్వం తనకు కారణమైన అవ్యక్త తత్వములో లీనమయ్యను. అవ్యక్త తత్వము అనేటువంటి దాన్ని అనుసరించి శవల బ్రహ్మ అనేటువంటి పేరు ఏర్పడుతుంది. అవ్యక్త తత్వము అనేది శవల బ్రహ్మములో లీనమయ్యను. శవల బ్రహ్మం అనేది శుద్ధ బ్రహ్మములో చేరిపోయాను. ఇది దాదాపు ఇక్కడ మనకి బుద్ధ్యహంకార చిత్తంచ క్షేత్రజ్ఞే పరమాత్మని. క్షేత్రజ్ఞే అనేది ఇక్కడ శబల బ్రహ్మముగా భావించుకోవాలి. సమిష్టిలో శబల బ్రహ్మము, వెష్టిలో క్షేత్రజ్ఞుడు జీవుడు అన్నమాట. క్షేత్రజ్ఞే పరమాత్మని. ఈ క్షేత్రజ్ఞుడకు జీవుడు పరమాత్మని, పరమాత్మయందు ఆయన చేరిపోతూ ఉన్నాడు అనే మాట ఇక్కడ వస్తుంది. సాధారణంగా ఇది ఒక సాధకుని యొక్క విషయంలో చెప్పేటువంటి అంశము. సమిష్టిలో ఈ విషయాన్ని పూర్తిగా చెప్పడానికి అవకాశాలు లేవు. ఎందుకని చెప్పానంటే భూత్వా భూత్వా ప్రళీయతే అనేటువంటి విషయం. ఈ విశ్వంలో సమస్త జీవులన్నీ కూడా అవిద్య అనే ఉపాధి కలిగి ఏర్పడి ఉన్నటువంటి జీవులు, అనేక జన్మలుగా కొనసాగుతూ ఉన్నటువంటి జీవులు. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు. అనేక యుగాల పర్యంతం ఈ జీవులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఈ విశ్వంలో అనిశ్చితముగా సమస్త జీవులు వస్తూ ఉన్నాయి. కనుక ఈ జీవునికి నాశనము లేదు. నయనం చందస్త్రాని నయనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యః అశోష్యః ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః. ఈ జీవుడు సనాతనుడు. కనుక ఈ జీవులకు జీవత్వం ఎప్పుడు ఏర్పడింది అనేటువంటి విషయం కూడా దానికి అనిర్వచనీయము, చెప్పేటువంటి యొక్క అవకాశముగా లేదు. జీవత్వం ఎప్పుడు ఏర్పడిందో, ఎప్పటి నుంచి ఈ జీవులు విశ్వంలో ఈ దేహములు ధరించే వ్యవస్థను పెట్టుకున్నాయో చెప్పే అవకాశము కాదు. ఈ జీవుని యొక్క హయాములో కొన్ని కల్పములు, మనమంతరములు, సృష్టులు బ్రహ్మలే మారిపోయారు. కానీ జీవునికి మాత్రం నాశనము లేదు. జీవ పదార్థానికి నాశనము లేదు. అనంతముగా కొనసాగుతూ ప్రయాణం చేస్తూ ఉన్నది. అనంత ప్రయాణానికి అనుగుణ్యముగా అతని కర్మ కూడా చక్కగా సంచిత కర్మనే తోడుగా ఉన్నది. సంచిత కర్మ ఎన్ని దేహములు ధరించినా కానీ ప్రారబ్ధముగా ఆ సంచిత కర్మని ప్రారబ్ధముగా వినియోగించుకుని తన యొక్క జనన మరణముల ప్రవాహాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. జాతస్య పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం.
పుట్టినవాడు పోవాల్సిందే. మృతస్య చ మరణించిన వానికి జననం కూడా తథ్యం అన్నాడు. జనన మరణ ప్రవాహములో ఈ జీవుడు నడుస్తూ ఉన్నటువంటి విధానము, ఎంతవరకైతే ఈ జీవుని యందు అజ్ఞానం ఉంటుందో, ఎంతకాలం ఈ కర్మ అనేటువంటిది ఉంటుందో అంతకాలం ఈ దేహములు తప్పవు. అపరిహార్యార్థే తప్పింప శక్యం కాని విధానము. జన్మలకు కారణం ఏమిటయ్యా అంటే ఉన్న సూక్ష్మదేహములో చేరి ఉన్న సంచితాది కర్మలు. అది ఎన్నో జన్మలుగా సూక్ష్మదేహంలో వచ్చి పడతా ఉన్నది. దాన్ని సంచిత కర్మ, బాగుగా, చితం అంటే పొంది ఉన్న కర్మ. ఆగామి కర్మ, గం అంటే పోవటం, ఆగం అంటే రావటం, ఆగామి కర్మ అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి కర్మ. ప్రారబ్ధం, ఆరబ్ధం. ఆరబ్ధం అంటే అది ప్రారంభింపబడింది, స్టార్ట్ అయింది, నడుస్తూ ఉంది ప్రస్తుతం. అనగా ఈ దేహం అనేటువంటి దాంతో మిళితమై ప్రస్తుతం నడుస్తూ ఉన్నది, గమనం చేస్తూ ఉన్నది. ప్రారబ్ధం భోగతో నశ్యే. జీవితంలో సుఖములు, దుఃఖములు, ఆవేదనలు, బాధలు, రోగాలు, సమస్యలు నానా రకాలుగా వచ్చి పడుతూ ఉన్నటువంటి విధానమే ప్రారబ్ధం. ప్రారబ్ధం భోగతో నశ్యే, అనుభవించాల్సిందే, ఎవరికైనా తప్పదన్నా అన్నాడు. రమణ మహర్షి అంతటి మహానుభావులు కూడా చివరికి మరి ఆ ప్రారబ్ధాన్ని అనుభవించే వాళ్ళు దేహం నుంచి నిష్క్రమించారు. రామకృష్ణ పరమహంసల వారికి ఆయన కూడా క్యాన్సర్ లాంటివి వస్తే ఆయన కూడా చివరి దశలో అనుభవించి వెళ్ళిపోయాడు. మలయాళ స్వాములు లాంటి మహానుభావులకు చెవుల్లో క్యాన్సర్ వస్తే ఆయన కూడా అట్లాగే అనుభవించి వెళ్ళిపోయాడు. సంచిత ఇది ప్రారబ్ధం అన్నారు. ప్రారబ్ధం అనేది తప్పదు, ఎవరికైనా తప్పదు. అయితే వాళ్ళు జ్ఞానం ద్వారా సంచితాలను నశింపజేసుకున్నారు కాబట్టి మళ్ళా వచ్చే విధానం లేకుండా ఉన్నది. సామాన్య మానవులు ఈ సంచితాదులు సూక్ష్మదేహంలో నిక్షిప్తం చేసుకుని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాయు గంధా నివాసయాత్ శరీరం ఉత్క్రమణం. ఈ శరీరము నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమైనప్పుడు లోన ఉన్నటువంటి సూక్ష్మదేహములో పెట్టుకున్నటువంటి సంచితాది కర్మలను వాయు గంధా నివాసయాత్. ఏ ప్రకారముగా వాయువు అనేది పుష్పాలలో ఉన్నటువంటి గంధాన్ని తీసుకుపోతుందో, పుష్పాలు అక్కడే ఉంటాయో, అట్లా ఈ జీవులు కూడా తమలో ఉన్నటువంటి సూక్ష్మదేహములో ఉన్నటువంటి సంస్కారాలను తీసుకుపోతూ ఉన్నారు. ఈ దేహముకు పుష్పం ఇక్కడే రాలిపోతుంది. కాబట్టి ఆ ప్రకారముగా తాను జీవించిన కాలములో ఆగామి కర్మను సమృద్ధిగా ఎవరికి వారు శక్తి మేరకు సంపాదించుకుంటూనే ఉన్నారు. వచ్చే కర్మను ఆగామి కర్మ అన్నారు. ఎందుకంటే మానవులు తమ జీవించే జీవన విధానములో అనేక గుణాలతో సంబంధం పడి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. లోన ఉన్న గుణాలు, రెండు రకాలుగా ఉన్న గుణాలు, దైవీ సంబంధమై ఉన్న గుణాలు, ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు రెండు చేరి ఉన్నాయి. పరమాత్మ దీనిని దైవాసుర సంపత్తు అన్నారు. దైవీ గుణాలు, ఆసురీ గుణాలు రెండు సంపదలుగా జీవులలో ఉన్నాయి. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం, అహింసా సత్యం, ఇవన్నీ కూడా దైవీ సంపద అని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. దైవీ సంపద. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. దీన్ని ఆసురీ సంబంధమైన సంపద అని అన్నారు. ఈ ప్రకారముగా దైవీ గుణాలు, ఆసురీ గుణాలు ఈ రెండు జీవుల యందు ఉంటాయి, ఎంతటి వారికైనా ఉంటాయి.
వివేకం గలవాడు ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండగా దైవీ సంబంధమై ఉన్న గుణాలను తన వ్యవహారంలో వినియోగింపజేసుకుని మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వివేకం లేనటువంటి వాడు అజ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఆసురి గుణాలను ముందు పెట్టుకుని వాటితో వ్యవహారం చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈ ప్రకారంగా చేయటం కారణంగా వాళ్లకు ఆగామికరం అనేటువంటిది వచ్చి పడుతూ ఉంటుంది. అందువల్ల జీవితంలో మానవులు గుణాలకు ఎక్కువగా ప్రాముఖ్యత లేకుండా, వాటి యొక్క సంబంధం లేకుండా, వాటి వ్యవహారం లేకుండా జీవించగలిగితే ఆగామి కర్మ శాతం తగ్గుతుంది. కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష్య ద్వేష దంభము అభిమానము గర్వము ఉక్రోషము ప్రతీకారము వైరములు విద్వేషములు కుట్రలు కుతంత్రాలు ఈ నానా రకాలై ఉన్నటువంటి యొక్క గుణ సంబంధ వ్యవహారాలతో మానవులు వ్యవహరించటం కారణముగా వాళ్ళు చేసేటువంటి ఆ కార్యాలకు ఈ ఆగామి కర్మ అనేది లోపల వచ్చి పడతా ఉంటుంది. అదే దైవీ గుణాలతో సంబంధం బట్టి జీవించేటువంటి వారికి దైవీ సంబంధమైన గుణ వ్యవహారములో వాళ్ళకు చక్కటి సుకృతము అన్నారు. కనుక సుకృతము దుష్కృతము అనేవి రెండు కూడా దైవీ సంబంధ గుణాల వ్యవహారము ద్వారా సుకృతము, ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలను ఆశ్రయించి చేసే వ్యవహారం వల్ల దుష్కృతము అనే రెండు కర్మలు ఎప్పుడూ కూడా ప్రవాహ రూపముగా వచ్చి సంచిత కర్మలో పడుతూ ఉన్నాయి. మరి ఆ సంచిత కర్మలో పడేటువంటి ఆగామి కర్మ సంచిత కర్మగా మారిపోతుంది. తిరిగి ఆ భాగము నుంచి మళ్ళీ ప్రారంధం అనేటువంటిది తీసుకుని ఈ జీవుడు ఈ విషయంలోకి మళ్ళీ ఇంకో దేహం ధరించి వస్తూ ఉంటాడు. ఇట్లాగా ఈ జీవునకు ఈ వ్యవహారము తప్పేది కాదు, అనిశ్చితముగా నడుస్తున్నటువంటిది. ప్రారంధం ఒక పక్క పోతా ఉన్నది, ఆగామి కర్మ మరో ప్రక్క నుంచి అది వస్తూ ఉన్నది. కనుక వ్యయం 10%, ఆదాయం 100%. మీకు మరి ఆ ఉగాది వస్తే చెబుతూ ఉంటారు, ఆదాయ వ్యయాలు చెబుతూ ఉంటారు. మానవుడు సగటు మానవుడు లోకంలో తాను జీవించే జీవన విధానంలో 100 ఏళ్ల కాలం జీవించే జీవన విధానంలో 10% గల ప్రారంధ కర్మ అనుభవిస్తూ ఉన్నాడు. ఇక 90% గల ఆగామి కర్మను సంపాదించుకుంటూ ఉన్న విధానంగా ఉన్నప్పుడు ఎప్పటికీ వీడి కర్మ తీరిపోయేది. పోయేది తక్కువ, వచ్చేది ఎక్కువ, వ్యయం తక్కువ, ఆదాయం ఎక్కువ. అందువల్ల లోన చేరినటువంటి సంచిత కర్మ అన్నారు. దాన్ని మహాత్ములుగా ఉన్నటువంటి వారు జ్ఞానాగ్ని ద్వారా కాలిసి వేసుకుంటున్నారు అన్నారు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుః పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం, ఇది బ్రహ్మజ్ఞానులు మహాత్ములు చేసే పని. కాబట్టి వారి కర్మరాశంతా కూడా జ్ఞానాగ్నిలో దగ్ధం కావటం చేత ఇక వారు విశ్వంలోకి రావాల్సిన ఆవశ్యకత అనేది ఉండదు. ఆకాశాన కుంట నిండి పంట పండే కోత కోసి కొప్ప వేసేరా యాగంటి లింగ కుప్ప కాలి అప్పు తీరేరా. ఆకాశాన కుంట నిండి పంట పండే కోత కోసి కొప్ప వేసేరా యాగంటి లింగ కుప్ప కాలి అప్పు తీరేరా. అప్పుల వారే అందరులు అని అన్నమాచార్యుల వారు కీర్తన పాడతాడు. కాబట్టి బ్రహ్మంగారు కూడా కుప్పకాలే అప్పు తీరేరా అన్నాడు. అంటే లోన సూక్ష్మదేహంలో చేరి ఉన్న సంచిత కర్మ అది కాలిపోవాలి, జ్ఞానాగ్ని ద్వారా కాల్పబడితే అప్పుడు వాడికి ఏదన్నా జీవుడికి విముక్తి అనేటువంటిది ప్రాప్తించే అవకాశం ఉన్నది.
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం వ్యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా. యథా ఏధాంసి బాగా మండేటువంటి అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఏ ప్రకారముగా ఆ కట్టెలు బూడిదగా చేయబడుతూ ఉన్నాయో, జ్ఞానాగ్ని దగ్ధకర్మాన్ జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడ్డ కర్మలు గలవాడు తిరిగి మరల లోకంలో పుట్టి వ్యవస్థ లేకుండా పోతుంది. ఇదంతా ఒక యోగ సంబంధమై ఉన్న విధానములో యోగాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, ధ్యానాగ్ని. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఆ ప్రకారముగా మన మహాత్ములు నివృత్తి మార్గం ద్వారా ప్రయాణమై లోనికి ప్రయాణం చేసి అంతర్ముఖులై ప్రయాణం చేసి లోన ఏర్పడేటువంటి ఆత్మాగ్ని అనగా జ్ఞానాగ్ని ద్వారా బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. అంటే ఆ బ్రహ్మాగ్ని ద్వారా మరి అనాదిగా ఏర్పడి ఉన్నటువంటి సంచిత కర్మను వారు నశింపజేసుకోవటం జరుగుతుంది. కాబట్టే వారి విషయంలో మోక్షం అనేటువంటి అంశాన్ని చెప్పటం జరుగుతూ ఉన్నది. లోన కర్మలు ఉన్నంత వరకు ఈ మొక్కలు అనేటువంటి వస్తానే ఉంటాయి. బీజం ఉన్నదా మొక్క వస్తూ ఉంటుంది. ఒక చెట్టు మొలిచింది, ముండ్ల చెట్టు మొలిచింది, దారినే పోయే వాళ్ళకి బాధ అయిపోయింది. దాన్ని ఒక కత్తి పట్టుకోవచ్చు సమూలముగా భూమట్టం అది కొట్టి పారేశాడు. దాంతో పీడ పోయిందని చెప్పి అనుకున్నాడు. నెల రోజులు కాగానే మళ్ళీ తిరిగి యథావిధిగా తన యొక్క రూపాన్ని విస్తరింపజేసుకున్నది. తిరిగి మరలా పోయే వాళ్ళకి ఆ ముండ్ల చెట్టు వల్ల బాధ కలుగుతూనే ఉన్నది. ఎన్నిసార్లు భూమట్టం వరకు కొట్టివేసినా కానీ లోన దుంప ఉన్నంత వరకు తిరిగి మరలా కొమ్మలు వస్తూనే ఉంటాయి. కాబట్టి భూమిని బాగా త్రవ్వి లోన ఉన్నటువంటి యొక్క మరి ఆ దుంపను మొత్తం పెకలించి లాగివేసినట్లయితే ఏ ప్రకారంగా మరి తిరిగి మరలా మొక్క మొలిసే అవకాశం లేదు. ఆ ప్రకారముగా లోపల ఉన్నటువంటి యొక్క మరి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి కర్మవాసనలు అనేటువంటి గింజ దుంప లోపల ఉన్నంత వరకు